శ్రీపదంభోజయుగ చింతనామృతమున నారాయణుని పాద కమల విచారణ మనస్సుకు తోటే నిత్య పరిపూర్ణుడగుచు ఆనంద బాష్పాలు రోమాంచాలు పులకాంకుర మైమరచేవాడు. క్వచితు రుదతి వైకుంఠ చింతాశ బలచేతనగా క్వచిత్ హసతి తచ్చింతాహ్లాద ఉద్గాయతి క్వచితు ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉండేవాడు, ఒకసారి రోదనం చేసేవాడు. ఆ భగవంతుని లీలా స్ఫూర్తి కనపడుతున్నదన్నమాట, మనస్సు కనపడుతున్నది. క్వచిత్ తద్భావనాయుక్త తన్మయ అనుచకార. ఆయన చేసిన లీలా విశేష భావములను మనస్సుకు హత్తుకొని తన్మయత్వంతో చేసేవాడు. ఉత్తమ శ్లోక పదారవిందయోర్నిసేవయా కించన సంకలబ్ధయా తన్వన్ పరాం నిర్వృతిం ఆత్మనగ ముహుగు. ఆ పరమేశ్వర సేవా వైభవం, తద్ధ్యాన మహాబలం, తదనుభవ చింతనామృత ఆస్వాదనం వల్ల ఎప్పుడో మనకు కూడా భగవంతుని మీద ఒక క్షణం మనస్సు కలుగుతుంది. అదే సంతతం కలగాలి. సంతతం ఆ చిత్తమందు మన భగవద్భావం నిలిచి ఉండాలి. పానీయంబులు త్రావుచున్, నీళ్లు తాగుతున్నా, పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్ష్యంచుచున్. ఏ పని చేసినా సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచం సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భువరా. ఈ జగత్తే మరిచాడు. సర్వకాల సర్వావస్థలలో అనుస్యూతమైన ఆ చిత్తముందు నిలిచిన భగవద్భావన విశేష ఆనంద అనుభవంతో పులకాంకురాలు కలిగి బ్రహ్మానంద పరవశుడైనాడు. తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని హిరణ్యకశిపూరాజన్ను అకరోతు అఘం ఆత్మజే. తన కొడుకు అనుకున్నాడు గాని ఆయన మహావిష్ణుస్వామి అనుగ్రహం పొందిన కింకరుడు. తనను దూషించినా, తనతో యుద్ధానికి వచ్చినా, ద్వేషించినా భగవానుడు కదలడు. తనవాడైనవాడు. నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. నా వాడైన వాడి జోలికి వచ్చావా ఏ నిన్నుంచనన్నారు. అది భగవంతుని ప్రతిజ్ఞ. పరమ భాగవతుడైన ఆ ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయస్సులోపు వాడు. అతనికే జన్మ సంస్కారంతోటే కలిగింది భగవద్భావం. వయస్సు ముదిరితే సంసార బంధం పెరుగుతుంది గాని తరుగుతుందా? ఏమయ్యా ఇప్పటికి నువ్వు వచ్చిన పని అయిందా అంటే, మా మనవల పెళ్ళిళ్ళు, మునిమనవల పెళ్ళిళ్ళు, సంబంధాలు కుదర్చడాలు, పొలాలు కొనటాలు, ఇల్లు కట్టటాలు ఎక్కడైనా ఉంటుందా అంతు? దీనికి వయస్సుతో తారతమ్యం లేదు. పుణ్య భావం కాలం రావాలి. కుమారుడి పట్ల ద్వేషం పొందాడు తండ్రి హిరణ్యకశిపుడు. ధర్మరాజు అడుగుతున్నాడు, స్వామి నారద మహర్షే, ఎంత చెడ్డవాళ్ళైనా కొడుకుల్ని ఒత్తాచికొస్తారు కానీ ద్వేషిస్తారా? కుమారుడి కంటే ప్రియమైనది ఉండదుగా. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరదశతం. నా అవయవంలో నుంచి నీ అవయవం, నా హృదయంలో నుంచి నీ హృదయం వచ్చిందంటుంది జాతకర్మ సంస్కారంలో వేదమంత్రం.
మరి అటువంటిది కుమారుడి పట్ల ఎందుకని ద్వేషం పెంచుకున్నాడు చెప్పమన్నారు. నారదుల వారు చెబుతున్నారు. శుక్రాచార్యుల వారిని పురోహితుణ్ణిగా పెట్టుకున్నారు రాక్షసులు. హిరణ్యకశిపుడు ఆయన ఏదో పని మీద తపస్సు చేయటానికి వెళ్ళాడు కొన్నాళ్ళు. ఆయనకి 2 కొడుకులు చండామర్కులు అన్నారు. వాళ్ళిద్దరిని ఇక్కడ అట్టే పెట్టి ప్రభువు వారికి కావలసిన పనులు చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళారు. తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రక్రాదం నయకోవిదం పాఠయామాసతు పాఠ్యాన్ అన్యాను అసుర బాలగాను. ఈ కుర్రవాడికి పాఠాలు చెప్పండి అని గురువులకు చూపించారు. అయ్యా, పిల్లవాడికి చదువు చెబితే గాని వాడికి జ్ఞానం కలగదు కదా. అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియాగంధం వించుకలేనివాడు. మీరు గురువులు కారుణ్య చిత్తులు మహాబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మము పాటించి ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే. ఈ కుర్రవాడికి ఎట్లగైనా జ్ఞానోదయం కలిగేటట్టు చేయమన్నారు. తీసుకెళ్లారు ఆ గురువులు. తోటి అసుర బాలకుల్లో కూర్చోబెట్టి మర్యాదగా రాజకుమారుడాయి ప్రేమపాత్రుడాయి ప్రభువు చక్కగా పాఠాలు చెప్పారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, ఇవేగా అన్ని శాస్త్రాలే. బాధించేవి శాస్త్రాలే, బోధించేవి శాస్త్రాలే. బోధించేవి దొరికినప్పుడు బాగుపడతాడు, బాధించేవి దొరికినప్పుడు తిరుగుతూ ఉంటాడు శాలీడు గూళ్ళో తిరిగినట్టు. అన్నీ ఎవ్వరినీ ఏమనేవాడు కాడు. గురువుగా చెబుతుండేవారు, వింటుండేవాడు. ఆయన చదువుతున్నాడు అనుకున్నారు వారు. ఎత్తతు గుత గురునా ప్రోక్తం పపాఠ శుశ్రువే అనుపపాఠ. విన్నాడు, చదవమంటే చదివేవాడు, ఒప్పజెప్పమంటే ఒప్పజెప్పేవాడు. కానీ నా సాధు మనసో మేనే స్వపరా అసద్గ్రహ ఆశ్రయం. వీళ్ళు చెప్పేది జ్ఞానం కాదు, అజ్ఞానం. నువ్వు నేను వాడి తలకాయ పగలగొట్టు, వీడి దగ్గర నుంచి లాక్కో, నువ్వు బాగుపడు, నువ్వు పోషించుకో. ఇదేగా దగాకోరు పాఠాలు. ఎట్టా ఎక్కువ సంపాదించాలి, అర్థం ఎలా పెంచుకోవాలి, అర్థం అనర్థం అనే మాట చెప్పడెవడు. బాగా సంపాదించారా, అందరికంటే గొప్పగా ఉంటా, పక్కవాడిని ఎత్తించేపెట్టరా, ఏం పాఠాలు ఇవి? మనస్సుకు నచ్చలేదు. ఏ అసురరాట్ పుత్రమంకమారోప్య పాండవా పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యదు భవాను. ఏమో వీడు మారినట్టు కనపడటం లేదనుకున్నాడు కుర్రవాడిని చూచి. లభ్యం పైన సురాధిరాజ పదమున్ లక్ష్యంపడు అశ్రాంతమున్ సభ్యత్వముననున్నవాడు. మెత్తగా ఉంటాడు, ఎవరి జోలికి రాడు, ఏదీ పట్టించుకోడు. అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబున గాని తీవ్రమతిగాడంచున్. విచారించి దైత్యేభుండు ఒక్క దినమునన్ ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై. చదువుకుంటున్నాడు, బడికి వెళుతున్నాడు, గురువుగారు చెబుతున్నామంటున్నారు. ఒకరోజు పిల్లవాడిని పిలిచి, ప్రేమ, పుత్ర ప్రేమ ఎంతవాడికి తప్పదండి. జ్ఞానికి అజ్ఞానికి, విరాగికి రాగికి, త్యాగికి రోగికి అందరికీ ప్రేమ. అది దుప్పదగా. పుత్రమంకమారోప్య తొడ మీద కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ ముచ్చటగా ముంగురులు దువ్వుతూ, కథతాం వత్స, నాయనా చెప్పరా. గురువుగారు బాగా పాఠాలు చెప్పాడా? ఓ చెప్పాడు. మోదముతోడ దైత్యపతి ముఖ్యుడు రమ్మని చీరబంచే. నైనా రారా అని పిలిచాట ప్రహ్లాదుడు. మోదముతోడ దైత్య కులవల్లభుడు రమ్మని చీరబెంచే. ప్రహ్లాద కుమారకు
భవమకర్ణవతారకు కామ రోష లోభాది విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృత స్వాద చకోరకు కలుషజాల మహోగ్రవని కుఠరకు పరమజ్ఞాని మహాభక్తుడు వివేకి కుర్రవాడిని కూర్చోబెట్టుకొని, అయినా పాఠాలు బాగా చదివావు కదా, నీకు గురువులు చెప్పిన పాఠంలో బాగా నచ్చింది, సారమైంది ఏదో కొంచెం వినిపించమన్నాడు. కొడుకు నోటి నుంచి వస్తే కనకవర్షం కురిసినట్టు ఆనందిద్దామని ప్రహ్లాదుండున్నాడు. తత్సాధు మన్యే అసురవర్యధీనాం సదా సముద్విగ్నధియం అసద్గ్రహాదు హిత్వా ఆత్వపాతం గృహమంధకూపం వనం గతః యత్ హరిమాశ్రయేత. మహారాజా, నాకు బాగా అనిపించింది ఏమిటంటే, తాను కాని దాన్ని తాననుకోని ప్రేమించి మోహించి భ్రమపట్టం ఈ శరీరం. దీని మీద భ్రమ, ఎంత వివేకం! ఎల్ల శరీరధారులకు ఇది ప్రతివాడికి ఉండే మోహమే. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళగా మీరు మేమను అసద్భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వములు అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తానడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఇల్లు అనే దాంట్లో ఉన్నాం. ఇది ఎటువంటిది? చీకటి గొయ్యి కూపం, అంధకూపం. ఇంట్లో పడితే ఇక్కడ రాగద్వేషాలు తప్పితే ఏమీ భగవత్ చింతనం తెలియతగింది తెలుస్తుందా? ఇది సమస్త శరీరులకు దేహం ఉన్నంత వరకు దీని మీద అభిమానం, దాని మించి ఇంటి మీద అభిమానం, నువ్వు నేను, తనకంటే వేరైన వాడెవడో ఉన్నాడని ఈ భ్రమతో ద్వేషం, మతిభ్రమ, ఇందులో పడక ఈ చరాచర సర్వము ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య కళామయమని, ఆయన చిద్విలాస స్ఫూర్తి అయి మొత్తమని, వేష్టీతి విష్ణు సర్వ జగద్వ్యాపకుడు భగవంతుడని ఆ నారాయణుని పాదకమలముల యందు మనస్సును చేర్చి అరణ్యంలో ఉన్న చాలా ఆనందమేనన్నాడు. శ్రుత్వా పుత్రగిరః పరపక్షే సమాహితాః జహాస బుద్ధి బాలానాం భిద్యతే పరబుద్ధిభిః. ఎవరో పోతపాలు పోస్తున్నారు కుర్రవాడికి. మా వంశానికి ద్రోహి, పరమశత్రువు, మాకు బద్ధవైరం కలిగిన విష్ణు కథలు నేర్పుతున్నారు వీడికి. పిల్లలకే ఉంది పాపం. ఏమీ తెలియని వయస్సులో ఏదంటిస్తే అదే అతుకుతూ ఉంటుంది మెల్లగా. అబ్బాయి ఇట్లా కూర్చో, నాకు చూడగ చోద్యమయ్యడి గదా నా తండ్రి, ఈ బుద్ధి నా నీకుందోచను, పరులు దుర్నీతిని పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో. చెప్పరా తండ్రి, నీ సొంతంగానే పుట్టిందా? ఈ బుద్ధిత నీకు లోపల దోచను, పరులు దుర్నీతి పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో. ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు, అదన్ వర్ణింప నీకేటికి. మన జాతికి పరమ ద్రోహి, పరమ శత్రువు ఆ విష్ణు.
నీ పినతండ్రిని చంపిన వాడురా, వాణ్ణి నువ్వు పొగుడుతావా? నీ గురువు గారులు ఇలా రహస్యంగా చెబుతున్నారా నీ చెవులో? ఏమండి చండా, మనకు తెలియని వాళ్ళు పరపక్షీయులు ఎవరైనా ఉన్నారా? చెడు బోధలు చేసేవాళ్ళు జాగ్రత్త, వీడికి జాగ్రత్తగా పాఠాలు చెప్పండి, పిచ్చి పిచ్చివన్నీ అక్కరలేనివి చెప్పొద్దన్నాడు. తీసుకెళ్లారు కుర్రవాణ్ణి చండామార్కులు, తమ ఇంటికి తీసుకెళ్లారు, బుజ్జగించారు, మర్యాద చేశారు, ప్రార్థించారు. దైత్య యాజక, అక్షరరాజు దగ్గర యాచకులాయి వాళ్ళు. పాపం ప్రభువు గారికి కోపం వచ్చిందంటే వాడికి భయం అయిపోయింది. శ్రక్షణయా వాచా తమపృచ్ఛం హి సామభిః, మనోహరమైన మంచి మాటలతో బుజ్జగిచ్చి మెల్లగా అడిగారు, నాయనా ఒక్క మాట చెప్పు, వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మహామృష. నువ్వు అబద్ధం చెప్పొద్దు, చెప్పవులే. బాలానతి కుతస్తుభ్యవేష బుద్ధి విపర్యయ. ఇంతమంది పిల్లలుంటే ఈ రాక్షస తోటి బాలకులకు ఎవరికీ కలగని ఈ భావాలు నీకెలా కలిగినవయ్యా? ఎవరైనా చెప్పారా? ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి భేదం? బుద్ధి భేద పరకృతగా ఉతాగోతే స్వతో భవతు. ఇది నీకే కలిగిందా? ఎవరైనా చెప్పారా? భన్యతాం శ్రోతృకామానం గురుడాం కులనందన. నువ్వు శిష్యుడివి, మేము గురువులం, మా మాట మన్నించి ఉన్న మాట యథార్థం చెప్పమన్నారు. ప్రహ్లాదుడు నవ్వాడు. పరస్వాత్మా ఇది అసద్గ్రాహః పుంసాం యన్మాయయా విమోహిత ధియం దృష్టః తస్మై భగవతే నమః. నీవని నేనని, తనకంటే వేరైన వాడు ఉన్నాడని, ఒకడికి ద్రోహం చెయ్యాలనని, నేనే గొప్పగా ఉండాలని ఈ శరీరాదుల యందు తాననే భ్రమ పెట్టుకోవటం ఏ మహానుభావుడు, ఏ పరమేశ్వరుని యొక్క దివ్య మాయా ప్రభావమో అట్టి భగవంతునికి నమస్కారం. అజ్ఞుల్ కొందరు ఏముదామనుచు మాయంజంది సర్వాత్మకుల్ ప్రజ్ఞాలభ్యు దురన్వయ క్రమములన్ భాషింపగా నేరరు. ఆ జిజ్ఞాసా పదమందు మూఢులు కదా చింతింప. బ్రహ్మాది వేదజ్ఞుల్ తతు పరమాత్మ విష్ణునితరు దర్శింపగా నేర్తురే. బ్రహ్మాదులకు అగోచరమైన అతని దివ్య ప్రభావం ఎవరికి తెలుస్తుంది? అట్టి సర్వేశ్వరుడే ఈ సమస్త జగత్తులను రక్షిస్తున్నవాడు. ఇను వయస్కాంత సన్నిధినట్లు భ్రాంతమగు, ఇను వయస్కాంత సన్నిధినట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధి ఆ విధముగా కరగుచున్నది దైవయోగమున చేసి. బ్రాహ్మణోత్తమా చిత్తము భ్రాంతమగుచూ. నాకెవరు చెప్పేది కాదు, నేను కావాలని ప్రయత్నించేది కాదు. ఆ భగవంతుని కరుణా విశేష భాగ్యంతో సూదుగుంటురాయిని చూచినప్పుడు ఇనుము ఆకర్షింపబడినట్టుగా ఆ పరమాత్మ యందు నా చిత్తం హత్తుకుంటూ ఉంటుంది. అది సర్వేశ్వరుడి లీల, ఆయన మహాప్రభావం. యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్ స్వయం ఆకర్ష సన్నిధౌ. ఇదే వ్యాసుల వారన్నమాట. ఎలా అవుతుంది ఆ ప్రీతి? మరొక చోట రమ్మంటే వస్తుందా? మందార మకరంద మాధుర్యమునదేను మధుపంబు పోవునే మదనములకు.
నిర్మల మందాకిని వీచికల దూగు రాజంసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై సుక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణెందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిఘారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత చిత్తము ఏ రీతి ఇతరము పునరుగ నేర్చు వినుత గుణశీల మాటలు వేయు నేలా మందార మకరంద మాధుర్యమునదేను మధుపంగు గోముదే దివ్యానంద అనుభవం పొందిన ఏ సుందర సుకుమార దివ్య చరణార వింద ఆస్వాదమనేది గనక ఆ రుచి కలిగితే ఇంకొకసారిని పొందగలుగుతుందే స్వామి. అంబుజోదర దివ్య పాధార వింద చింతనామృత పాన విశేష మత చిత్తము పరమాత్మ యొక్క పాద కమలముల యొక్క మకరందమనే అమృత రసాన్ని ఆస్వాదించి జుర్రుకోవటం తెలిసినప్పుడు మరొకటి వేములాగా చేదు కాదా? ఆ ఆనందం పొందుతుందా మనస్సు? ఎందుకయ్యా ఇన్ని మాటలు చెప్పడం? చేత చక్రపాడే ఎదురుచ్ఛయా ఆ నారాయణుని అనుగ్రహ విశేషం చేత తనంతట తానే ఆ రుచిని పొందుతున్నది. ఏతావతు బ్రాహ్మణాయ ఉక్త్వా విరరామ మహామతి అగాధ బుద్ధిశాలి అయిన ఆ ప్రహ్లాదుడు ఇంతవరకు చెప్పు ఊరుకున్నాడు. ఆయన్ని దడిపించారు, భయపెట్టారు, కోప్పడ్డారు. ఎందుకని? దీనః రాజసేవక ప్రభువు దగ్గర కొలువు చూసుకో బతికేవాడా బ్రాహ్మడు. ఏం చేస్తాడు పాపం? ఆనీయతాపరే వేత్రమస్మాక వయసస్కృత కులాంగారస్య దుర్బుద్ధేశ్చతుర్థ అస్య ఉదితోదమః. రే బెత్తం తీసుకోరాండి. సామదాన భేద దండాలలో 4వ దండోపాయం తప్పితే వీడికేం పనికిరాదన్నారు. మహారాక్షస జాతి అనే మంచి గంధము చెట్ల యొక్క తోటలో ఒక కంటకద్రుమంగా పుట్టాడు. గంజాయి మొక్క మరి. చెట్లను నరగటానికి ఉపయోగించే ఇనుము గొడ్డలి అంచుకు ఆ చెట్టు యొక్క కర్రే ఆధారమైనట్లుగా దైత్య వంశానికి పరమశత్రువైన నారాయణుణ్ణి కొలవటానికి దైత్య వంశంలోనే పుట్టాడు అని తర్జన భర్జన ఉపాయాలు గందరగోళాలు చేసి ప్రహ్లాదుణ్ణి ధర్మ అర్థ కామాలు నేర్చుకోమని పట్టి పట్టి బలవంతా పాఠాలు చెప్పారు. ఉపాయ చతుష్టయం సామధాన భేద దండాలు రాజనీతి దండనీతి అన్ని నీతులు చక్కగా చెప్పామనుకొని మహారాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఆలోచించు ప్రహ్లాద, నువ్వేమీ ఆలోచించకుండా ఉన్నమాట చెప్పమన్నారు మహారాజు దగ్గర. వచ్చిన కుమారుని ప్రణమంతం. ఎంత పితృభక్తి అండి! పితృద్వేషం ఉందా? నారాయణ ప్రీతి ప్రేమ ఉంది గాని పితృద్వేషం లేదు. ప్రహ్లాదుడికి తండ్రంటే ద్వేషం అనుకుంటే అవివేకం. ప్రణమంతం పదోర్బాలం ప్రతినంద్య ఆశిష అసుర మూర్ధని అవఘ్రాయ చిరముదోర్భ్యాం పరిష్వజ్య పరమాం ప్రాప నిర్వృతిం. ఈ శరీర సంబంధమాయ్ పాదాల మీద పడి నమస్కరించిన కుర్రవాణ్ణి చక్కగా దీవించి చేతులతో పైకెత్తి 2 బాహుదండాలతో కౌగలించుకొని బ్రహ్మానందం పొందాడు. పుత్ర పరిష్వంగం కంటే మానవుడికి మరొక సుఖం లేదంటారు. తొడ మీద కూర్చోబెట్టుకొని ఆనంద బాష్పాలు, కొడుకు పండితుడైపోయినాడని ఆనందంతో బాష్పాలు రాలుస్తూ వాడి శిరస్సు మూర్కుంటూ అడుగుతున్నాడు కుమారుణ్ణి లాలన. ప్రహ్లాద ఉచ్యతం తాత స్వధీతం కించిదుత్తమం. నాయనా ప్రహ్లాద కుమార,
చోద్యం వయ్యడి ఇంతకాల మరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరి గురువుల్ ఏ వెంటం పఠింపించిరో విద్యాసారమెరుంగ గోరెదా భవద్ది విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్ధముగా తాత్పర్యంబు భాషింపుమా. ఏమి చెప్పారా మీకు గురువులు? ఒక్క పద్యం చెప్పి దానికి అర్థం తాత్పర్యం కొంచెం సంతోషిస్తానన్నాడు. పుత్ర ప్రేమ ఏదో కొంత తనకు సంతోషం కలిగే చెబుతాడనుకున్నాడు. ప్రహ్లాదుడు చెబుతున్నాడు, శ్రవణం కీర్తనం విష్ణోగో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పితా విష్ణు భక్తిశ్చేత్ నవలక్షణా క్రియతే భగవతి అద్దా తన్మన్యే అధీతముత్తమం. స్వామి మహారాజా, గురువులు చక్కగా పాఠాలు చెప్పారు నాకు. చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు, నే చదివినవి పెక్కుగలవు ఆ చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చాలా పాఠాలు చెప్పారు గురువు. ధర్మశాస్త్రాలు అర్థశాస్త్రాలు అబ్బో, ధర్మార్థముఖర శాస్త్రంబులు ఏ చదివినవి కలవు పెక్కులు. అన్నీ ఎందుకు, దాంట్లో సారం చెబుతారన్నాడు. ఏమిటి సారం? శ్రవణం కీర్తనం విష్ణోగో తను హృద్భాషల సఖ్యమును, తను హృద్భాషల సఖ్యమును, శ్రవణమున్ దాస్యత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తన చింతనంబను. ఇవి 9 భక్తి యొక్క పరాకాష్ఠ సాధనాలు. ఈ 9 భక్తి మార్గముల సర్వత్వం హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంసు దలదు సత్యము దైత్యోత్తమా. భగవత్ కథా కీర్తనం, భగవద్గుణగణముల యొక్క శ్రవణం, స్మరణం, పాదసేవన, అర్చన, వందనం, సేవ చెయ్యటం స్వామికి, దాస్యత్వం, ఒక్కటి దొరికినా చాలు. ఈ 9 భూమికల్లో ఏదైనా అందుకొని 9 భక్తి మార్గముల సర్వాత్ముడైన శ్రీహరిని, నారాయణుణ్ణి, అనంతుణ్ణి, ఋషికేశుణ్ణి, దామోదరుణ్ణి చక్కగా ఆశ్రయించగలిగితే అంతకంటే కృతార్థత ఉన్నదా స్వామి? ఇదందరికీ లభిస్తుందా? అంధెందూదయముల్ గుడ్డివాడికి చంద్రోదయ వర్ణన ప్రబంధ శైలి దొరకనట్లు అవివేకికి భగవత్ చరణారవింద ధ్యానం దొరకదు. అంధెందూదయముల్ మహాబధిర శంకారవముల్ మూక సద్గ్రంథ ఖ్యాపనముల్ నపూసక వధూకాంక్షల్ కృతజ్ఞవళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు క్రోడ సద్గ్రంథంబుల్. వరాహాలకి సుగంధం తెలుస్తుందా? క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. నారాయణుని పాదపద్మముల యందు దృఢమైన అనురతి, ఆనందం, ప్రేమ, భక్తి కలగనటువంటి వ్యర్థమైన జన్మలున్నవే. వ్యర్థం, దండగా. ఎందుకు పుట్టారో వారికి తెలియదు. ఉన్న ఇంద్రియాలు భగవంతుడికి ఉపయోగించనిదే ఏం ప్రయోజనం? కమలక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వినులు వినులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురువు గురువు తండ్రి హరిచేరు మనియడు తండ్రి తండ్రి కొడుకు జ్ఞానోపదేశం చేసే తండ్రి ఏం చెప్పాలి? హరిచేరు మనియడు తండ్రి. విష్ణువును ద్వేషించమని కాదు చెప్పడం, చేరమని చెప్పడమే కుమారుడి యందున్న నిజమైన వాత్సల్యానికి తండ్రి చూపించవలసినటువంటి మార్గం. చేతులున్నాయి, స్వామికి సేవ అర్చన చెయ్యని చెయ్యి చెయ్యా, భగవంతుణ్ణి చూడని చూపు చూపా, ఆలోచించని మనస్సు మనస్సా, నారాయణుని నామస్మరణ విననటువంటి చెవులు చెవులా, గోడకున్న బొక్కల వంటివి. నెమలి కన్నులు ఎంత ఉపయోగమో అలంకారానికి ఈ కన్నులు కూడా అంతే. భగవంతుణ్ణి చూడలేనప్పుడు కంజక్షునకు గాని కాయము కాయమే పవన గుంభిత చర్మభస్తిగాక. కొలిమిలో తిత్తు ఉత్తూ ఉంటాడు, చేత్తో కొడుతూ గాలి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఊపిరితిత్తులు కొట్టుకుంటూ ఉంటాయి. ఈ శరీరానికి భగవంతుడికి సేవ కోసం ఉపయోగించని శరీరం ఒట్టి కొలిమిలో తిత్తులు ఊగటం ఎంతో, నువ్వు బతకటం అంతే. కంజక్షునకు కాని కాయంబు కాయమే పవన బుంభిత చర్మభస్తిగాక. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక. బుడుబుక్కలాయన అడుక్కోటానికి వచ్చినప్పుడు డగడగా డగడగా అంటుంది. గజ్జ పద్య సంగీత గాన నాట్య వైభవాలు ఎన్ని చూపించినా పరమాత్మ గొప్ప చెప్పినటువంటి ఆ మాటే నిజమైన మాట. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. భగవంతుడి పూజకు ఉపయోగపడని ఈ చెయ్యి పచ్చళ్ళు ఆవకాయ మాగాయ తీయటానికి దాడీల్లో కొయ్య తొడ్లు పెడతారే, ఆ కొయ్య తెడ్డెంతో ఈ చెయ్యి అంతే. కమలేషు చూడని కన్నులు కనులే తనుకుజాల రంధ్రములుగాక. గోడకున్న బొక్కల వంటివి ఈ కన్నులు భగవంతుణ్ణి చూడనప్పుడు. బుద్భుతంబుగా భక్తి చింతన లేని జన్మంబు. జన్మ కలిగింది ఎందుకు సార్థకం? భక్తి చింతన లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుతముగాక. నీటిలో పుట్టిన బుడగ, అలాగే అశాశ్వతం చంచలం ఈ శరీరం. ఈ శరీరం నీటి బుడగతో సమానం. భగవద్భక్తి పొందలేనప్పుడు విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. పశువులకు 4 కాళ్ళు ఉన్నాయి, మానవుడికి 2 కాళ్లతో ఉన్న పశువు. అది ఇది పశువు సమానమే. ఆహార నిద్రాభయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం. మనుష్యులకు పశువులకు తేడా ఏమిటి? మనకంటే అవే జాగ్రత్తగా ఉంటాయి. కావలసినంత ఒక్కసారి తింటాయి, కడుపు నిండిన తర్వాత చస్తే ముట్టుకోదు గడ్డి వేసిన. నీకు అట్లాగా అదే, ఇందాక కడుపు నిండినా మళ్ళీ ప్లేట్ ఉప్మా పెడితే మళ్ళీ తయారు. బిస్కెట్ ఇస్తే నాలిక చాంచల్యం. అక్కర లేకుండా తినటం, అక్కర లేకుండా రతి పొందటం, ఎంత కావాలో హద్దు లేకపోవటం మనకంటే పశువులు చాలా విశేషం.
ఇక మానవుడి గొప్పతనం ఏమిటి? తరించే మార్గం బుద్ధీంద్రియ మనఃప్రాణాన్ భగవాన్ అసృజత్ ప్రభు. భగవంతుడు మనకు బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, వాక్కు ఇచ్చాడు. నోటితో కావలసినంత భగవంతుణ్ణి పొగడవచ్చు. చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. మహాత్మా, ఆ పరమేశ్వరుడి వైభవాన్ని ఆలోచించినప్పుడు ఈ జన్మ ఎందుకయ్యా? మహారాజా, ఉత్తమమైన అధ్యయనం అంటే అదే. భవబంధ విముక్తి కలగాలి. సంసార జీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్య ప్రభంజనలు లేక, తాపత్రయాభీలదా భగ్నులారున విష్ణు సేవామృత వృష్టి లేక, సర్వంకషాఘౌఘ జలరాశులింకునే హరిమనీషా బడబగ్ని లేక, ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షనుతి రవిప్రభలు లేక, నిరుపమాన పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే, ముఖ్యమైన శార్ంగకోదండ చింతనాంజనములేక, రామరస గర్భునకునైనా దానవేంద్ర. నీకు కాదు, ఈ బ్రహ్మాండమంతటిని సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా సంసారమనే కర్తృత్వ భోక్తృత్వాలనే బంధమనే భయంకర ఈ మేఘాలున్నవే, గాలికి మేఘాలు వెళ్ళాలి. చక్రి దాస్య ప్రభంజనం, నారాయణుని దాస్యమనే వాయువు సోకినప్పుడు మేఘాలు లేచిపోతాయి. తాపత్రయాలనే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయములనే ఆ దావాగ్నులు చల్లారంటే విష్ణు సేవ అనే అమృత వర్షం పడాలి, అగ్ని చల్లటాలి. సర్వంకషాఘౌఘ జలరాశులింకునే, ఈ జగత్తంతటిని ముంచడానికి తగిన ప్రళయకాల ఉద్దండ గభీర ఉత్తుంగ తరంగ భంగాలతో కూడిన సముద్రాల వంటివి పాపాలు మనవి. ఈ సముద్ర జలాల వంటి పాపాలు ఇంకిపోవాలంటే నారాయణుని పాదకమల ధ్యాన భక్తి అనుసంధానం అనే బడబాగ్ని లేనిదే ఈ ఉదకం ఇంకుతుందా? సాటి లేనిది, పునరావృత్తి రహితమైనది, నిష్కలంకమైనది, ముక్తి నిధి అయినది ఆ కేశవుని యొక్క భక్తి. శార్ంగ గోదండ చింతనామృత అంజనములేక, తామరస గర్భునకునైనా దానవేంద్ర. ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడు, కళ్ళెర్రబడ్డాయి, ఒళ్ళంతా మంటలు పుట్టినాయి. ఇదే గురువులు నీకు చెప్పిన దౌర్భాగ్య పాఠాలు. హై బ్రహ్మబంధో నీచ బ్రాహ్మణ అన్నాడు ఆ చండామర్కులను పట్టుకొని. కిమేతత్తే విపక్ష క్రిశయతం శ్రయతా సత. ఏమయ్యా, మా శత్రుపక్షాన్ని పొంది బోధిస్తున్నావా నువ్వు? అసారంగ్రాహితో బాల, చచ్చు చదువు చెప్పావు నువ్వు, సారరహితమైంది. నేనంటే లెక్కలేదా? అవునవును. దుర్మార్గులుంటారు, బయటికి మైత్రి చూపిస్తూ ఉంటారు, లోపల లోపల గోతులు తవ్వుతారు. పోషిస్తున్నా, కనిపెట్టి ఉన్నా, రక్షకుండైన నాకు అపకారం చేయటానికి పూనుకున్నావా? అయ్యో బాబో, మా వల్ల కాదయ్యా బాబన్నారు. పటుతర నీతి శాస్త్ర జయపారగు చేసదనంచు, పటుతర నీతి శాస్త్ర జయపారగు చేసదనంచు, బాలుని వటుకొని పోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంచు నమిదిల్ కటకట
బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. బ్రాహ్మణ వేషం వేసుకున్న నీచుడవు నువ్వు బ్రాహ్మణుడివా? ఇంత మోసం చేస్తావా? నా పిల్లవాడినంతా చెడగొట్టావన్నాడు. అయ్యో, మేమేమి ఎరగం బాబో, మా వల్ల కాదన్నాడు. నా మత్ప్రణీతం నా పరప్రణీతము సుతో వదతి ఏషః తవ ఇంద్రశత్రో నైసర్గికీయం మతిరస్య రాజన్ను నియచ్చ మన్యు ఖరదా. ఎప్పుడూ నువ్వు కోప్పడవద్దు మహారాజా, మేం చెప్పింది కాదు, మేమెప్పుడూ పొరపాటు పని చెయ్యం. పోని ఎవరైనా చెప్తున్నారేమో అని చూచాం, అది లేదు. ఇది నీ కుమారుడికి స్వతహా కలిగిందే. తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రములు చెప్పము, క్రూరులై పరులు చెప్పరు. నీ చరణంబులాన ఎప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష. మీ వాడి స్వభావమే అది, సహజం. మేమెవ్వరం చెప్పింది కాదు, ఎవరు చెప్పడి పాటి కాదు. ప్రతి చింత తలంపు నేర్పు కైవడిను. నీ కుమారుడికి స్వతసిద్ధంగా కలిగిన భావం ఇది. ఇది ఒకరు చెబితే వచ్చింది కాదు. దానికి ప్రతిక్రియ ఏదైనా ఆలోచించవయ్యా. అంతేగాని మేమేదో చెప్పామని కోప్పడితే ఏం లాభం అన్నారు. గురువుగారు ఇలా చెబితే కోపాక్రాంత చిత్తుడైన హిరణ్యకశిపు గంభీర వదనంతో, రే ప్రహ్లాద, ఎవరు చెప్పారు నాయనా ఇది? నచేత్ గురుముఖీయంతే కుతో అభద్ర అసతీమతి. మీ గురువులు చెప్పలేదంటున్నారే, నీకీ బుద్ధి ఎలా వచ్చిందన్నాడు. మతిర్న కృష్ణే పరతంత్రతోవా మిథో అభిపజ్యేత గృహవ్రతానం అదాంతగోభిర్విశతాం తమిశ్రం పునః పునః చర్విత చర్వణానాం. అనంతకోటి జన్మలతో జన్మ జన్మాంతర బలవత్తర అవిద్య అధ్యాసతో నేను కర్తను, నేను భోక్తను, వచ్చేవి సుఖదుఖాలు అనుభవిస్తున్నాననే భ్రమ బాగా జీర్ణించిపోయిన ఈ జీవులకు ఒకరు చెబితే వస్తుందే? మహారాజా, ఇతరుల మీదెందుకయ్యా కోపం? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చచర పుట్టునే. పొరులు చెప్పిననైనా, నిజేచ్ఛనైనా, ఏమిచ్చిననైనా, కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. అచ్చపు చీకటింబడి మహామోహాంధ తమస్సుతో కూడి ఈ జంతువు జీవరాశిలో సంసారం చేస్తూ ఇలా పుట్టుకలు పుట్టుకుంటూ వెళ్ళే గృహనిష్ఠులై దారాపుత్రాదులు, సుఖదుఖాదులు, ధనాధన ద్రవ్యాదులు వీటి యందే భావం కలిగి పొందే కామక్రోధ లోభాలలోని ఆనందిస్తూ చస్తూ పుడుతూ చిన్నదే తిన్నది, చేసిందే చేసింది, చూసిందే చూసింది చూస్తూ ఉన్న విసుగుబడగా అలవాటు పడిపోయిన వారికి చచ్చర బుట్టునే. వాటంతలవి పుడతాయా? పోని పరుడు చెప్పిననైనా, ఏమన్నా చెబితే వస్తాయా? నిజేచ్ఛనైనా, పోని ఏమిచ్చిననైనా, ఏదన్నా పోని ఇచ్చి చూద్దాం, ఏమిస్తే మాత్రం. కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. విష్ణు జ్ఞానం, విష్ణు భావం, విష్ణువు యందుండే రతి, ఆసక్తి, అనురాగం, ప్రేమ, మధుర భావం ప్రయత్నిస్తే వస్తుందా స్వామి? నతే విదుస్వార్థగతం హి విష్ణుం దురాశయాయే బహిరర్ధమానినః
అంధాః యథా అంధైరుపనీయమానాః వాచీశతంత్ర్యా మురుదామ్యబద్ధాః. భగవంతుని చేత నిర్మింపబడ్డ మాయాజాలమనే దానిలో నామరూపాత్మకమైన జగత్తులో భ్రమిస్తున్నవాడై విచారిస్తే ఏమీ లేదు. ఉన్నదేమిటి? నామం, రూపం, పేరు, రూపం. ఈ రెండూ భగవత్పరం చేయమన్నారు శంకర భగవత్పాదులు. అందుకే ఆ రెండూ భగవంతుడి వైపు తిప్పితే నిన్ను బంధించేదే లేదు. నిన్ను బంధిస్తున్నవే ఈ రెండు. ఈ నామ రూపాత్మక జగత్తులో భగవన్మాయలో బద్ధులై గురువులున్నారు, శిష్యులున్నారు, పెద్ద క్షేత్రాలు పెద్దో కనిపెట్టా ఉంటారు, చాలా గొప్పవాళ్ళు ఉంటారు. ఎట్లా గుడ్డివాడిని దారి చూపించమని గుడ్డివాడు వెంటపడితే ఈ గుడ్డివాడు ఆ గుడ్డివాడు కలిసి ఒక మోటార్ కింద పడతారు. అంతేగా? కానని వాణి ఊతగొని కానని వాణి ఊతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు గై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు. కర్మబద్ధులైనటువంటి అవివేకులు పుట్టడం, మరణించడం, మరల పుట్టడం, మరలమంటూ పుణ్యం పాపం అది ఇది తిరగబడుతూ బోర్లబడుతూ తిరుగుతారు గాని కానరు విష్ణు నారాయణుణ్ణి చూడగలరా? కొందరటు కందురు పురాతన జన్మ పుణ్య ప్రభావం చేత భగవద్ అనుగ్రహ కటాక్ష వీక్షణ ప్రసారంతో హృదయం అలా భగవంతుని వైపు తిరుగుతుంది. కొందరటు గందురు అకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషుక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర. ఓ రాక్షసరాజా, పరమభాగవతులైన వైష్ణవ స్వాములు, విష్ణు భక్తులు, నారాయణ చరణారవింద సంసేవనామృత ఆస్వాద తత్పరుడైన మహానుభావుల యొక్క సాంగత్యం పొందినటువంటి పుణ్యాత్ములు అదృష్ట విశేషం చేత స్వామిని చూడగలుగుతారు. గురువులు చెప్పకేం చెప్పారు? చాలా శాస్త్రాలు చెప్పారు, ఒకటి కాదు ఎన్నో చెప్పారు. నేను అన్ని ఆలోచించా, చూచా. శోధింపంబడ్డ సర్వశాస్త్రములు మహారాజా, శోధింపంబడ్డ సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిల్ గాథల్ మాధవసేముషీతరణి సంగచ్చంబునంగాక దుర్మేధన్ దాటగా వచ్చునే సుత వధూమీనోగ్రవంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితంభో నిధిను. ఈ మహాసముద్రం, ఇందులో సంతానాలు, భార్యలు, భోగాలు, బంధువులు, వీళ్ళంతా చేపలు, పెద్ద చేపలు, తిమింగలాలు, ముసళ్ళు, తిమింగలాలు. వేళ్లతో కూడినటువంటి మహత్తరమైన ఎప్పుడూ దాటడానికి అలవిగాని ముక్కులో నీళ్లు పోయి ఉక్కిరి బిక్కిరయ్యే ఘోర సంసార మహాసముద్రం. ఈ సముద్రాన్ని దాటాలంటే దాటగా వచ్చునే. అల్లా టప్పా చెప్పుకునే మాటలతో, సులభ ఉపాయాలతో, నువ్వు చదివించే చదువులతో ఈ సంసారం దాటుతాడా ఎవడైనా? మాధవ సేముషీతరణి అంగత్యంబునంగాక. ఆ శ్రీనాథుడు, శ్రీయప్పతి, రమారమణుడు, పుండరీకాక్షుడు, పురుషోత్తముడు, పురాణ పురుషుడు, ఆ మహానుభావుని యొక్క దివ్యమైన మార్గమనే నావ దొరికినప్పుడే ఆ బోటులోనే ఈ సముద్రాన్ని దాటగలుగుతాడెవడైనా, లేకపోతే ఎవడూ దాటలేడు. కళ్ళెర్రబడి మండిపోయినాడు. ఇత్యుక్త్వా ఉపరతం పుత్రం హిరణ్యకశిపు రుష అంధీకృతాత్మ. ఎర్రబడి కళ్ళు కనపడకుండా పోయినాయి. ఏమయ్యా, వీడు చూడబోతే 5 ఏళ్ల వాడు, పంచబ్దంబులనున్నవాడు, తండ్రినకు నా పక్షంబు నిందించి
యత్కించిత్ భీతియులేక విష్ణు అహితున్ కీర్తించుచున్నాడు. వల్దంచున్ చెప్పిన మానడు. ఆహా, వీడు నిజంగా నాకు శత్రువు పుట్టాడు. అంగమున పుత్రాకారతం వ్యాధి జన్మించన్. వీని వధించి రెండు ధనుజులు మీమి పటుత్వంబునను. శరీరంలో పుట్టిన జబ్బు జబ్బే. పనికిరాని పేగు తీసేయమనరు, పనికిరాని వస్తువును కత్తిరించమంటలే. శస్త్రచికిత్స. శరీరంలో పుట్టాడు కదా, కొడుకు కదా, నా రక్త మాంసాలనుకుంటే వ్యాధి వంటి వాడు వీడు. వీడిని ఉంచవచ్చా? ఎన్ని చెప్పినా వల్దంచుం చెప్పిన మహనడు. అంగమున పుత్రాకారతం వ్యాధి జన్మించం. శరీరంలో కుమారుడనే పేరుతో వ్యాధి పుట్టింది. వీని వధించి రెండు. ఏ అవసరం ఇది? అంగం రాతములో చికిత్సకుడు దుష్టంగంబు ఖండించి శేషంగ శ్రేణికి రక్షసేయు క్రియ. అంటే ఈ శస్త్రచికిత్సలు అనాదిగా ఉన్నట్లే ఉన్నది చూడబోతే. అంగౌర హతములో చికిత్సకుడు దుష్టంగంబు ఖండించి శేషంగ శ్రేణికి రక్షసేయు క్రియ. ఈ యజ్ఞున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించదన్. కులము నిర్దోషంబుగా గావించదన్. గంభీరంగా అహంకరించి ఆజ్ఞాపించాడు భట్టుడు. పరమ భాగవతుడైన ప్రహ్లాదుని యందు పరమద్వేషం సంపాదించుకున్నాడు హిరణ్యకశిపుడు. ఎలాగైనా సంహరించమన్నాడు. కొట్టండి, బాదండి, మోదండి, పొడవండి. నైరుతస్త్వేమమాదిష్టా భర్త్రా తే శూలపణయః తిగ్మదౌష్ట్రకరాళస్యాః తామ్రశ్మశ్రు శిరోరుఘః. ఎర్రని వెంట్రుకలు, భయంకర ఆకారాలు, శూలాల వంటి కోరలు కలిగిన ఆ పరమ దౌర్భాగ్యులైన రాక్షసులు ప్రభువైన హిరణ్యకశిపుని చేత ఆజ్ఞాపించబడ్డవారి పెద్ద అరుపులరిచారు. చింది భింది ఇతి వాదినః. నరకండి, ప్రహ్లాదుణ్ణి కొట్టండి, బాదండి. శూలాలతో పొడిచారు. పలువురు దానవులు పొడువ బాలుని దేహము లేశమాత్రము నొలియదు. ఇన్ని శూలాలు, ఇన్ని ఆయుధాలు పెట్టి కొట్టిన నారాయణ చక్ర సంరక్షుడైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం పొందిన ప్రహ్లాదునికి చర్మం కూడా చిట్లలేదు, నొప్పి కలగలేదు. పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేశమాత్రయం నొలియదు. లోపలన్ రుధిరమొబ్బదు, కందదు, శల్య సంఘముల్ నలయదు. దృష్టి వైభవము నష్టము కాదు, ముఖేందు కాంతియుం బొలియదు. నూతన శ్రమము పుట్టదు, పట్టదహీన భావము. కొట్టిన దెబ్బలెక్కడికి పోతున్నవో. భక్తుడికి కలిగే బాధలన్నీ భగవంతుడు అలా అడ్డముగా ఉండి తోసేస్తాడు. పరే బ్రహ్మణ్య నిర్దేశ్యే భగవతి అఖిలాత్మని యుక్త ఆత్మని అఫలాసన్ను అపుణ్యస్యేవ సత్క్రియా. నారాయణుని యందే చిత్తం పెట్టినప్పుడు దుఃఖాలు, బాధలు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉన్నాయి? శరీరముందే మనం పెట్టుకుంటాం మనస్సు. కొంచెం కదలికొచ్చినా శరీరం కదలికంతా మనదేనని బాధపడతాం. ఈ చిత్తమే అనన్యంగా, అద్భుతంగా, అపూర్వంగా, అఖండంగా ఆ భగవంతుని యందు గనక చిత్తాన్ని హత్తుకున్నట్టయితే ఈ శరీరానికి ఏమి జరిగినా ఏమీ ఉండదు బాధ. పుణ్యం లేనివాడు, పరమ పాపాత్ముడు ఏదో పుణ్యకార్యం చేసినట్టు నటించి చేసే సత్కార్యాలు ఎలా వ్యర్థమైపోతావో, పరమ భాగవతుని యందు వేసినటువంటి శిక్షలు అలా వ్యర్థమైపోయినాయి.
ప్రజాసే అపహతే తస్మిన్ దైత్యేంద్ర పరిశంకితః చకార తద్వధోపాయాన్ నిర్బంధేన యుధిష్ఠిరః. ఎన్నో ప్రయత్నాలు చేస్తే వీడు చెక్కు చెదరలేదే. చిన్నవాడు, బాలుడు, ఏ శక్తి లేనివాడు. ఆహా, ఏమిటబ్బా వీడి ప్రభావం. తన్ను నిశాచరుల్ ఒడువా, తన్ను నిశాచరుల్ ఒడువా, దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మఘాపన్న శరణ్య, ఓ నిఖిల పావన అంచు నుతించుగా తా కన్నుల నీరు దేడు, భజకంప్య సమేతుడు కాడు భువరా. నారదుల వారు ధర్మరాజుకు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, తన్ను నిశాచరుల్ ఒడువా. పొడిచారు, కొట్టారు, బాదారు, నరికారు. రంపాలు, శూలాలు, ఖడ్గాలు, ఆయుధాలు పెట్టి పొడిచిన ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ. ఆర్తస్వరంతో పృతంగా పరమేశ్వరుణ్ణి గీలించిన కుదుర్చుకున్న చిత్తంతో ఎలుగెత్తి భగవంతుణ్ణి పిలుస్తున్నాడు. ఇంత ప్రయాసపడ్డాడే, ఎంత ఉపాయాలు చేసినా వీడేమి చెక్కు చెదరటం లేదే. దైత్యరాజు, దురహంకారి, హిరణ్యకశిపువు దేహాభిమాని. ఏమిట్రా బాబు అనుకున్నాడు. ఏమైనా సరే వీడిని చంపి తీరాలి. దిగ్గజైకి దందశూకేంద్రైకి దందశూకేంద్రైకి ఆభిచారావపతనైకి మాయాభిః సనిరోధైశ్చ గరదానై అభోజనై. అన్నం పెట్టబోకండి, నీళ్ళివ్వద్దు. నీళ్లు లేవు, పానీయాలు లేవు, ఆహారం లేదు. అయినా ఏం కాలే. పడుకోబెట్టి దిగ్గజాల వంటి మదించిన శుండాల వేదండాలని తొక్కించాడు మాతంగాలని మీది నుంచి. వాటి కాళ్ళు నెప్పులు పుట్టినయి. ప్రహ్లాదుడి శరీరం ఏమీ కద్దలేదు. పరమ భయంకరమైన కోడె త్రాచు పాములను తెచ్చి కనిపించాడు. ప్రయోగాలు చేయించాడు, ఆభిచారిక ప్రయోగాలు. కొండల మీది నుంచి కిందికి దొర్లించాడు. చూడండి, ఈ జగత్తులో ఉన్న నరసింహ మహాక్షేత్రాలన్నీ కూడా ఒక్కొక్క లీలతో కూడినవే. ఈ ప్రహ్లాదుణ్ణి ఆ హిరణ్యకశిపువు బాధించేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా భగవంతుడు ఆదుకున్నాడు. యాదగిరి, వేదాద్రి, సింహాద్రి. కొండ మీది నుంచి కిందికి పడవేస్తే నరసింహస్వామి పరమాత్మ నారాయణుడు వచ్చి తన చేతులతో పిల్లవాడిని ఎత్తుకొని దించాట. అదే సింహాచల మహాక్షేత్రం చెబుతారు. కొండల మించి దొర్లించాడు, మాయలు చేయించాడు, ఎన్ని ఉపాయాలు పెట్టాడు. హిమ, వాయు, అగ్ని సరిలై నీటిలో పడేయించాడు. మునగలే. భగభగా మండే దావాగ్ని వంటి అగ్నిజ్వాలల్లోకి తోశాడు. చర్మం ఏమి చిట్లలేదు. మంచులో తడిపాడు, సుడిగాళ్లలోకి తోసేశాడు, నీళ్ల చేత తడిపాడు. నశశక యదాహంతు అపాపం అసురగాసుతం. దోషరహితుడు, పరమయోగ్యుడు, పరమగు సద్గుణాలు కలిగిన పరమ భాగవతుడైన మహానుభావుణ్ణి పోనీ ఈ శిక్షలు వేసేటప్పుడు ఏమైనా తప్పించుకోవటానికి ప్రయత్నించాడా? స్వప్రయత్నం లేనే లేదు. పారడు లేచి దిక్కులకు, పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు, ఘోర కృత్యమని దూరడు తండ్రిని. ఎంత పాపం చేస్తున్నాడంత దూషించాడా?
మందస్మిత సుందర వదనార విందంతో తండ్రి దగ్గర మహాభక్తిగానే ఉన్నాడు. మిత్రవర్గముంచీరడు మాతృ సంఘము వసించు సువర్ణ గృహంబులోనికి బారడు కవేయనడు తాపము నొందడు కంటగింపడు.